కాంగ్రెస్ అభ్యర్థి శనిగారపు చిన్నయ్య పెండం పద్మలు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్లు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని గోదావరి రోడ్లో ఏర్పాటు చేసిన 5-10 వార్డుల ఎన్నికల ప్రచారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచి ఉంటుందని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో లక్షటిపేట అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మాణాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తున్నారని తెలిపారు. పంటలకు సాగునీరు లోటు లేకుండా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఉచిత కరెంటు, సన్నబియ్యం, పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఎన్నో హామీలు నెరవేర్చినట్లు వివరించారు. 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం 3 ఏళ్లలోనే కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని పలువురు నాయకులు కోరారు. ₹1 లంచం తీసుకోకుండా శనిగారపు చిన్నయ్య పెండం పద్మలు ప్రజలకు పనిచేస్తారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, సీనియర్ నాయకులు బియ్యాల తిరుపతి, శాంతికుమార్, కట్ల చంద్రయ్య, ముఖరం జా, 5వ వార్డు అభ్యర్థి శనిగారపు చిన్నయ్య, 10వ వార్డు అభ్యర్థి పెండం పద్మ, రాజు, అభినయ్ రాజు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఆస్తులను, మన జాలను దోచుకున్నటువంటి దొంగలు వాళ్ళు పైసలు తీసుకోండి, నిర్భయంగా తీసుకోండి. తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రమాణం ఇవ్వమంటారు, ఒక్కొక్క ప్రమాణం చేయాలి. వాళ్ళు ప్రమాణం ఇవ్వాలని చెప్తారు. ఇవాళ మీకే మనుషులు అనుకోండి, మా ఇవాళ మీరు వేయాలనుకుంటే చేస్తాం కాబట్టి డబ్బులు తీసుకున్నాం అనుకోని అందరూ మహిళా సైతం వాళ్ళందరూ గ్రహించాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడే మన మనగడ ముందుకోటి, రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నప్పుడే, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఆ అభివృద్ధి పనుల్లో ఫలాలు హై స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, మరి ప్రైవేటు హాస్పిటల్ తరాలు, మరి ముప్పై పక్కల హాస్పిటల్ కానివ్వండి కట్టించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు. అలాగే ఏదైతే మనము కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలో భాగంగానే గెలిచినాక ఏదైతే మేనిఫెస్టో 6 గ్యారంటీలు పెట్టామో, గెలిచినాక 9 రోజుల తర్వాతనే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, అలాగే గృహ ప్రతి ఇంటికి 200 యూనిట్లు గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల మంది 10 లక్షలు చేయడం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి ఏదైతే ప్రతి సన్నబియ్యం కానివ్వండి, సంపన్నులు ఉన్నోళ్ళు సన్నబియ్యం దిక్కుంటే మరి ప్రతి అర్హులున్న ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ప్రతి బీదోడికి ఇందులో ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో లక్షపేట సన్నబియ్యం ఇస్తారు ఎప్పుడు చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ హామీ ఇవ్వకుండా కూడా ఇలా ప్రతి ఒక్క పేద కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మోటార్ల పొలాల మోటార్లకు ఉచితంగా కరెంట్ ఇస్తే, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇళ్లలో మీటర్లకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఏదైతే కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 1 కాదు 2 కాదు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నటువంటి, ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతటి గొప్ప కార్యక్రమాలను మన మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు మరి తన విజయస్కంధాలపై చేసుకుని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ప్రేమ్సాగర్ రావు గారిని మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, చాలా మంది లక్ష్మీపేట హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీపేట ప్రభుత్వ ఆసుపత్రి